ఇక అటవీ పర్యావరణ శాఖ మంత్రి అంటే అంతగా ప్రయారిటీ ఉండదు అనుకుంటారంతా. కానీ పవన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ పవర్ ఏంటో చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి పొల్యూషన్ బోర్డు అధికారులకు వణుకు పుట్టించిన పవన్ కళ్యాణ్ ఇవాళ పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలపై దృష్టి సారించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగును తీసుకొచ్చే సందర్భంగా అటవీ శాఖ మంత్రి ప్రాధాన్యత ఏంటో ప్రజలకు చాటి చెప్పారు. ఇప్పుడు పర్యావరణ శాఖ కూడా ఎంత పవర్ఫుల్లో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న రాజమండ్రిలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ నీటి కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ బోర్డు అధికారుల్ని పిలిచి వ్యర్థాలు నీటిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం ఎడ్లపాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. జిందాల్ పవర్ ప్లాంట్ పరిశీలించిన పవన్ కళ్యాణ్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోన్న ప్లాంట్ పనితీరును పరిశీలించి ప్లాంట్ నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో తనదైన స్టైల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. 80% is gravel. 78 to 79% is gravel. Years together, some 5 years, 6 years, 7 years, dump is existing. That is called legacy waste. కాకినాడలో జిందాల్ ప్లాంట్ ను కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్. విద్యుత్ ప్లాంట్లలో కాలుష్యంపై, కాలుష్య నియంత్రణ చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు.